నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే శివారెడ్డి గారు, ఈరోజు ఉదయమే ఒక బ్యాడ్ న్యూస్తో స్టార్ట్ చేశాము. వినక తప్పనటువంటి వార్త. నిజంగానే కోట శ్రీనివాస్ గారు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. మేమే ఇక్కడ ఉండి చూసిన వాళ్ళమే. మీరు సన్నిహితంగా మెలిగారు, చాలా సినిమాల్లో కూడా నటించున్నారు. నిజంగా అంటే ఏంటో మన సినిమా ఇండస్ట్రీ దురదృష్టం ఉంటుంది. మంచి మంచి నటులంతా వెళ్ళిపోతున్నారండి. అసలు అట్లీస్ట్ వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి తరం కానీ చాలా వాళ్ళని చూసి నేర్చుకునే, ఓకే వాళ్ళ సినిమాలు ఉన్నాయి, వాళ్ళు చేసే ప్రతిది కూడా చూసి నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి సినిమాలు. బట్ ఏంటంటే అంత అద్భుతమైనటువంటి నటులంతా కూడా కనుమరుగైపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇండస్ట్రీకి చాలా పెద్ద లోటే. ఎందుకంటే ఆయన ఏ పాత్ర అవతరించిన, ఏ పాత్ర అసలు కామెడీ కానీ, అటు విలనిజం కానీ, లేకపోతే అటు కామెడీ విలనిజం కాకుండా చేసేటువంటి కామెడీని పండిస్తూ విలనిజంగా చేసేటువంటి కానీ, విలనిజం చేస్తూ మళ్ళీ కామెడీ ఏ తీసుకున్నా కూడా ఆ శత్రు సినిమాలో ఉండే అసలు బతకాలి తమ్మి అని ఆ కళ్ళు పెట్టే విధానం కానీ, ఆ డైలాగ్స్ డెలివరీ కానీ, లాంగ్వేజ్ కానీ, తెలంగాణ మాట్లాడితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర, రాయలసీమ అయితే రాయలసీమ. మనకు రాయలసీమ అంటే జయప్రకాష్ రెడ్డి గారు మాట్లాడేది తెలుస్తా ఉంటది. కానీ అట్లాగా ఏది ఏ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా దానిలో నిమగ్నం అయిపోతారు, ఓన్ చేసుకుంటారు. ప్రతి వర్డ్, చిన్న వర్డ్ కూడా ఎక్కడ పలకాలి, ఎట్లా పలకాలి అనేది నిజంగా యాక్టింగ్ తో పాటు చేసేటువంటి డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాక్టింగ్ తో పాటు ఇచ్చే డైలాగ్ డెలివరీ కానీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు అద్భుతం అద్భుతం అద్భుతం. ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఏది ఇచ్చినా కూడా ఎట్లా చింపేస్తాడు సార్ అసలు కోటన్న అని చెప్పేసి ప్రతిసారి అనుకునేవాడిని. నిజంగా మీకు బాగా నచ్చిన విషయం ఏంటండి కోట శ్రీనివాసరావు గారి దగ్గర? నటనే అండి. అసలు నమిలేస్తారండి. అసలు 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 ఏ పాత్ర ఇచ్చినా కూడా అది ఆయన కోసమే పుట్టిందా అన్నట్టుగా చేస్తారండి. అదే నాకు ఫస్ట్ బాగా నచ్చేది. ఏదైనా అసలు నిజంగా అసలు గొప్ప వ్యక్తి అండి. నిజంగా అసలు కళామ తల్లి ఎంత ఆయనలో కూర్చుందంటే, సరస్వతి గాని, కళామ తల్లి గాని, అటు నటన, నటరాజ స్వామి నిజంగా ఆయనలో కూర్చున్నట్టే అంత అద్భుతంగా పలుకుతాడు సరస్వతికి. ఆయన అంత అద్భుతంగా డైలాగ్ డెలివరీ కానీ, ఆయన యాక్టింగ్ కానీ అసలు నిజంగా అసలు మళ్ళీ ఏం మాట్లాడదామన్నా కూడా ఫస్ట్ అదే మాట్లాడడానికి వస్తుంది. నాకు వేరే రావట్లేదు నాకు. అవును, ఆయన నటన, పోషించేటువంటి పాత్ర దాంట్లో లీనమై ఉండేవారు. అంటే చూసిన వాళ్ళకి అందులో కోట శ్రీనివాసరావు కదా పాత్ర కనిపించేది, నిజంగానే అక్కడ నటిస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. ఆయన పోషించిన సినిమాలో ఆడవారి మాటలకు అర్థాలు వేరలే ఆయన చనిపోయినప్పుడు నిజంగానే ఎంతమంది కళ్ళల్లో నీళ్ళు తిరిగాయంటే, నిజంగానేనా ఇది జరిగిందా, ఈ విధంగా తండ్రి బాధపడుతుంటారు అంటే ఆ క్యారెక్టర్లో లీనమై నటించడం అనేది కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతూ ఉంటుంది. దాంట్లో కోట శ్రీనివాస్ గారు ఒకరని చెప్పచ్చు. శివారెడ్డి గారు, పైగా లొకేషన్ లో కూడా లంచ్ బ్రేక్ లో కానీ, లేకపోతే షార్ట్ గ్యాప్లలో కానీ సరదాగా కామెడీ చేస్తూ, ఆయన పెద్ద ఆయన అవసరం లేదు, మాలాంటి చిన్న కళాకారులు ఏదో కామెడీ చేస్తే ఆయన నవ్వుతూ బాగుందిరా అని చెప్పేసి అంటే అది వేరే ఉంటది. కానీ అట్లా కాదు, ఆయన్నే ఏదో ఒకటి జోకులు వేస్తూ, తర్వాత కౌంటర్లు వేస్తూ, నాతో పాటు పక్కన ఎవరైనా ఉంటే వీడు తెలుసా అని చెప్పేసి అట్లా ఆ రకంగా అందరినీ యాక్టివ్ గానే ఉంచేవాడు. ఆయన అట్లేమి పెద్ద ఆయన కదా, సో రిజర్వ్డ్ గా ఉండి సైలెంట్ గా పక్కన కూర్చోవడం అట్లా ఉండదు. అందరినీ పిలుచుకొని ఆయన టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడుతూ సరదాగా అందరినీ ఫుల్ నవ్విస్తూ ఉండేవాడు, ఏదో ఒకటి కౌంటర్లు వేసుకుంటూ. బాగా తీరని లోటు అండి. అవును శివారెడ్డి గారు, నిజంగానే తెలుగు సినీ పరిశ్రమకి, అభిమానులకు కూడా తీరని లోటు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో లీనమై అందరినీ మెప్పించేటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. సో ఈరోజు మన మధ్య లేరు అనే వార్త నిజంగా తెలుగు సినీ పరిశ్రమకి, తెలుగు సినీ ప్రేక్షకులకి కూడా
ఒక చేదు వార్త అని చెప్పచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. కోట శ్రీనివాసరావు గత కొంతకాలం నుంచి కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. మనందరికీ తీరని లోటు మిగిల్చారు. ఆయన ఇప్పటివరకు చాలా పాత్రలే పోషించారు. ఆయన 1942 జూలై 10వ తేదీన జన్మించారు. దాదాపుగా 20 సంవత్సరాల పాటు నాటక రంగంలో ప్రవేశించి అనేక నాటకాల్లో ఆయన నటనను ఇంకాస్త మెరుగ్గా చేసుకొని సినీ రంగంలో అడుగుపెట్టారు. 1978లో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పాత్రలు పోషించారు. దాదాపుగా 700 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. ఈ 700 సినిమాల్లో కూడా ఏ ఒక్క సినిమాలో యాక్ట్ చేసినటువంటి పాత్ర మరొక సినిమాలో మనకు కనిపించదు. చాలా సినిమాలు చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి. ఆయన లేని సినిమా అంటూ లేదేమో అనేంత విధంగా చాలామంది ఆర్టిస్టులతో కూడా మనం ఇప్పటివరకు మాట్లాడాము. వారు చెప్తున్నటువంటి మాట కూడా ఒకటే, సెట్స్లో కూడా నేను పెద్ద ఆర్టిస్ట్ని, నేను పెద్ద నటుడిని అనే ఒక ఏమాత్రం గర్వం లేకుండా చిన్న ఆర్టిస్టుల దగ్గర కూడా చాలా సఖ్యతగా మాట్లాడుతూ వారిని పిలిచి అప్రిషియేట్ చేస్తూ, ఫోన్ చేసి మరీ అప్రిషియేట్ చేయడం, లేదంటే ఇంటి దగ్గర నుంచి లంచ్ వచ్చినప్పుడు పిలవడము, ఏదైనా తప్పు చేసినప్పుడు లేదంటే నటనలో ఇంకాస్త ఎక్కువ ఏ విధంగా నటించాలి అనేది మిగతా వారికి చెప్పడము. సో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా మనతో పాటు చాలామంది ఇప్పటివరకు ఆర్టిస్టులు కూడా పంచుకున్నారు. వారి గుండెల్లో ఒక బాధ మనకు కనిపిస్తోంది. వారి కుటుంబంలో ఒక వ్యక్తి మరణించారు అనే విషయాన్ని వారు మనతో పాటు పంచుకున్నటువంటి సందర్భం మనం చూసాం. ఈరోజైతే ఆయన చివరిసారి చూడడానికి చాలామంది అక్కడికి వెళ్తున్నారు. ప్రజెంట్ అయితే హైదరాబాద్ ఫిలిం నగర్లోని తన నివాసంలోనే కోట భౌతిక ఆయన అయితే అక్కడ ఉంచారు. గత కొంతకాలంగా కూడా ఆయన అనారోగ్య కారణాలతో, వృద్ధాప్య సమస్యలతో కూడా బాధపడుతూనే ఉన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు కూడా నిర్వహించబోతున్నారు. ఆయన చాలా నిజ జీవితంలో కూడా చాలా పాత్రలు పోషించారు. చిన్నప్పటి నుంచి కూడా నటన మీద ఆసక్తి ఉండడంతో నాటకాల్లో చేశారు. సినీ రంగంలోకి ప్రవేశించక ముందు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. దానికంటే ముందు బ్యాంక్ ఎంప్లాయీగా చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 5 సంవత్సరాల పాటు ఆయన ప్రజలకు సేవ చేశారు. అట్ ది సేమ్ టైం సినీ రంగంలో కూడా విభిన్నమైన పాత్రలు, ఆ పాత్రలు ఎంచుకోవడంలో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఎటువంటి కొన్ని పాత్రలు కొంతమంది మాత్రమే చేయగలరు. ఒకవేళ చేసినా మెప్పించగలిగేవారు కొంతమందే ఉంటారు. అట్లా కొన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పటికీ కూడా చాలామంది కళ్ళకి కట్టినట్టుగా కనిపించేటువంటి చిత్రం అహనా పెళ్ళంట. ఆ కోడను వేలాడ తీసుకొని తినడం కానీ, లేదంటే ఆ బస్సు వచ్చినప్పుడు చెప్పడం కానీ, బ్రహ్మానందం గారు కోట శ్రీనివాసరావు కాంబినేషన్లో వచ్చినటువంటి మూవీస్, అదేవిధంగా బాబుమోహన్ గారు కోట శ్రీనివాసరావు గారు కాంబినేషన్లో వచ్చినటువంటి మూవీస్ చాలా వరకు ప్రజలను మెప్పించాయని చెప్పచ్చు. ఆయన ఒక మంచి తండ్రిగా చేసినటువంటి క్యారెక్టర్స్ కావచ్చు, ఒక మంచి స్నేహితుడిగా చేసినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు, ఒక విలన్గా, ఒక కో ఆర్టిస్ట్గా చాలా పాత్రలు ఏ పాత్రకు ఆ పాత్రే విభిన్నం అని చెప్పచ్చు. అల్లుడు గారి సినిమాలో కావచ్చు ఆయన దర్జాగా ఉండడము, లేదంటే ఒక పిసినారి వ్యక్తి ఏ విధంగా ఉంటారు, కుటుంబాన్ని ఏ విధంగా చూసుకుంటారు, ఒక తండ్రి బాధ్యత గల తండ్రి ఉంటే కొడుకుని ఏ విధంగా రైట్ వేలో పెడతారు, ఈ విధంగా ఏ సినిమాకి ఆ సినిమాయే ఆయన ఎంచుకునే పాత్రలు కూడా విభిన్నంగా ఉండేవి. ఆ పాత్రలో నటించడానికి ఆయన పెట్టేటువంటి ఎఫర్ట్స్ మనకు కనిపించేవి. ఆ కారణంగానే ఇప్పుడు అందరి హృదయాల్లోనూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారంటే
ఆయన నటన వల్లే అని చెప్పచ్చు. దాదాపుగా 700 సినిమాలకు పైగానే నటించారు ఇప్పటివరకు కోట శ్రీనివాసరావు. అన్ని సినిమాలకు సంబంధించి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. నంది అవార్డ్స్ కూడా వచ్చాయి, సైమా అవార్డ్స్ కూడా వచ్చాయి, ఉత్తమ నటుడు అవార్డ్స్ వచ్చాయి. మొత్తంగా 83 ఏళ్ళు ఉన్నటువంటి, అంటే 83 సంవత్సరాలు ఉన్నటువంటి కోట శ్రీనివాసరావు ఇప్పటివరకు మనకి చాలానే ఇచ్చారని చెప్పచ్చు. నటనతో మనల్ని మెప్పించి, మనం సాధారణంగా సినిమాకి వెళ్తున్నప్పుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది తన పాత్రలో 100% ఇచ్చేవారు కోట శ్రీనివాసరావు. సినిమా చూడడానికి వచ్చేటువంటి ప్రేక్షకుడికి థియేటర్లో తన పాత్ర ద్వారా 100% ఇచ్చి పంపించేటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు అని చెప్పచ్చు. సో తన పాత్ర ద్వారా సినిమాకే వన్న తెచ్చినటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఒక కోట శ్రీనివాసరావు ఉన్నటువంటి సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అనేది కూడా చాలా సినిమాల్లో మనం చూసాం. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కోట శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రజెంట్ ఫిల్మ్ నగర్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనకు తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు.